ఏపీలో ఎన్నికలకు సమయం మరింత దగ్గర పడుతున్న వేళ రాష్ట్రంలో రాజకీయాలు హీటు పుట్టిస్తున్నాయి. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు గెలుపు దిశగా పయనించేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నారు. అధికార వైసీపీని గద్దెదించేందుకు కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు ఏపీ ప్రతిపక్ష నేతలు. ఇటు పొత్తు అంశాలు, సీట్ల సర్దుబాటు వ్యవహారాల్లో బిజీగా ఉంటూనే చంద్రబాబు రా కదలిరా సభల్లో పాల్గొంటున్నారు. మరోపక్క షర్మిల ఊసీపీ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లో సాగుతున్నారు. ఈ మేరకు ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొనేందుకు వైసీపీ అధినేత సీఎం జగన్ సిద్ధమంటూ ముందుకు అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో 4 ప్రధాన పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ మేరకు కొన్ని అంశాలు, కొన్ని ఆరోపణలు, మరికొన్ని విమర్శలు రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. ఈ విమర్శలు, ఆరోపణలు ప్రత్యక్షేత్రంలో పెద్ద ఎత్తున చర్చలకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ సోదరి ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఏపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. తనకు సెక్యూరిటీని తగ్గించిన విషయంలో షర్మిల తొలిసారిగా స్పందించారు. తన భద్రతపై కీలక వ్యాఖ్యలు చేశారు. బాపట్లలో జరిగే రచ్చబండ కార్యక్రమం కోసం హైదరాబాద్ నుంచి వైఎస్ షర్మిల గన్నవరం వచ్చారు. ఇండిగో విమానంలో కేవీపీ రామచంద్రరావుతో కలిసి గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. ఎయిర్పోర్ట్లో మాజీ మంత్రి రఘువీరారెడ్డి, సుంకర పద్మశ్రీ, నరహరి శెట్టి నరసింహారావు, ఇతర కాంగ్రెస్ నేతలు షర్మిలకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైసీపీ, టీడీపీ పార్టీల తీరును షర్మిల తప్పుబట్టారు. అలాగే సెక్యూరిటీని తగ్గించడం పైన కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వంపై మరోసారి నిప్పులు చెరిగారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. సీఎం జగన్ టార్గెట్ గా షర్మిల చెలరేగిపోయారు. తనకు సెక్యూరిటీ కల్పించే విషయంలో జగన్ ప్రభుత్వ వైఖరిపై షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నాకు ఏదైనా ప్రమాదం జరగాలని అనుకుంటున్నారా? నాకు చెడు జరగాలని కోరుకుంటున్నారా? అంటూ జగన్ సర్కార్పై ధ్వజమెత్తారు షర్మిల. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా తాను రాష్ట్రమంతటా తిరగాలన్న షర్మిల ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం తనకు భద్రత కల్పించాలని అన్నారు. కానీ అవేవి పట్టించుకోకుండా, కనీసం మహిళనని కూడా చూడకుండా తాము అడిగిన రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీని కల్పించడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం గురించి చిత్తశుద్ధి ఉందా? ప్రజాస్వామ్యం అసలు గుర్తుందా? అంటూ నిలదీశారు. మీకు సెక్యూరిటీ ఉంటే సరిపోతుందా? మిగతా వారికి, ప్రజలకు భరోసా కల్పించవలసిన పరిస్థితి, ప్రతిపక్షాలకు రక్షణ కల్పించవలసిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు. అడిగినా కూడా సెక్యూరిటీ కల్పించడం లేదంటే మా చెడు కోరుకుంటున్నారనే కదా అర్థం. ఇదెక్కడి ప్రజాస్వామ్యమని వైఎస్ షర్మిల నిలదీశారు. అయితే గతంలో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలిగా ఉన్న సమయంలో తెలంగాణలో షర్మిల పాదయాత్ర చేశారు. అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం షర్మిలకు 4+4 సెక్యూరిటీ కల్పించిందని, ఏపీపీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టాక జగన్ సర్కారు ఆమె భద్రతను 1+1కు తగ్గించిందని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ప్రమాదాలు సంభవించడమే కాకుండా ప్రమాదాలు కల్పించే వాళ్ళలో కూడా మీ వాళ్ళు ఉంటారని కదా అర్థం. అదే కదా మీరు చెప్పదలుచుకున్నది. ఇదేకడి ప్రజాస్వామ్యం అని వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు, ఇటు సీఎం జగన్ పైన విరుచుకుపడ్డారు షర్మిల. ఒకరేమో కుర్చీ కాపాడుకునే పనిలో ఉన్నారు, ఒకరేమో కుర్చీ ఎలా సంపాదించాలి అనే పనిలో ఉన్నారు. రాష్ట్ర ప్రజల గురించి ఏ ఒక్కరికి, అటు చంద్రబాబుకి, ఇటు జగన్ కి అవసరం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు కళ్ళు తెరవాలి. ఈ బీజేపీ తొత్తు పార్టీలు వైసీపీ, టీడీపీ, జనసేనలను ఇంటికి పంపించాలి. కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తేనే ఈ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా సాధ్యపడుతుంది అని తేల్చి చెప్పారు షర్మిల. మరోవైపు అసెంబ్లీ సమావేశాల్లో అధికార విపక్షాలు రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ఆలోచించాలని వైఎస్ షర్మిల కోరారు. ఈ విషయమై చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్లకు లేఖలు కూడా రాసినట్లు తెలిపారు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుగా పేర్కొన్న వైఎస్ షర్మిల 10 ఏళ్లుగా కేంద్రంలో ఉన్న బీజేపీ వీటి గురించి ఆలోచించలేదని అన్నారు. చంద్రబాబు, వైఎస్ జగన్ కూడా తమ స్వలాభం చూసుకున్నారే కానీ రాష్ట్రం గురించి ఆలోచించలేదని మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ జరుగుతుంది. కనీసం ఈసారైనా అటు పాలక పక్షమైన, ఇటు ప్రతిపక్షమైన ఆంధ్ర రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మేము ప్రతిపక్ష నాయకుడికి, పాలపక్ష ముఖ్యమంత్రి జగన్ అన్నకి లేఖలు రాశాము. ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల కోసం ఒక తీర్మానం చేయాలని సూచించడం జరిగింది. ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు కాబట్టి మేము డిమాండ్ చేశాం. పోలవరం ప్రాజెక్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు కాబట్టి రాజధాని సాకారం చేసుకోవడం ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు కాబట్టి గత 10 ఏళ్లుగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమే అయినా కూడా ఒక్క సంవత్సరం కూడా మన గురించి ఆలోచన చేసింది లేదు. ఇంతకుముందు 5 ఏళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు జగన్ సీఎంగా ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల గురించి ఎవరు కూడా ఆలోచన చేసింది లేదు. స్వలాభం కోసమా ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టింది చాలు. కనీసం ఈసారైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల తీర్మానమని ఒకటి అసెంబ్లీలో పాస్ చేయాలి. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, రాజధాని అంశాల్లో బీజేపీ మనకు ఎందుకు ద్రోహం చేసిందో అన్న దానిపై అసెంబ్లీలో చర్చ జరగాలి. ఈ తీర్మానాన్ని రాష్ట్రపతికి, కేంద్ర ప్రభుత్వానికి పంపాలని డిమాండ్ చేశాం. దయచేసి ఈసారైనా అటు పాలపక్షం, ఇటు ప్రతిపక్షం ప్రజల సమస్యల గురించి ఆలోచన చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అని వైఎస్ షర్మిల అన్నారు.
మధ్యలో సంగతి నేను పైకి లేపు లోగోలు చంద్రబాబు గారికి లేదు, అటు జగన్మోహన్ రెడ్డి గారికి. అందుకే చెప్తున్నాం, ఇప్పటికైనా కూడా కళ్ళు తెరవాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఇప్పటికైనా ప్రజల మేలు కోరేది ఎవరు అనేది ఆలోచన చేయాలి. ఈ బీజేపీ తొత్తు పార్టీలైన టీడీపీని, వైసీపీని, జనసేనని ఇంటికి పంపించాలని, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తేనే మనకు ప్రత్యేక హోదా మళ్ళీ సాధ్యమవుతుందని మనం నేను ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిని. ఈ రాష్ట్రంలో నాకు తిరగాల్సిన అవసరం ఉంటుంది. ఈ రాష్ట్రంలో తిరిగినప్పుడు నాకు భద్రత కల్పించాల్సిన అవసరము ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. కానీ అవేవి పట్టనట్టు ఒక మహిళ అని కూడా చూడకుండా, అధ్యక్షురాలు అన్న ఇంగితం లేకుండా ఈరోజు మేము అడిగినా కూడా మాకు సెక్యూరిటీ కల్పించడం లేదు అంటే మరి మీకు ప్రజాస్వామ్యం గురించి చిత్తశుద్ధి ఉందా? ప్రజాస్వామ్యం ఇది అన్న ఆలోచన ఉందా, గుర్తుందా అని అడుగుతున్నాం. మీకు సెక్యూరిటీ ఉంటే సరిపోతుందా? మీరు పెద్ద పెద్ద కోటలు, పెద్ద పెద్ద గడిలలో కట్టుకొని మీరు బతికితే సరిపోతుందా? మిగతా వాళ్ళకు, ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదా? ప్రతిపక్షాలకు రక్షణ కల్పించాల్సిన అవసరం లేదా? అంటే మా చెడు కోరుకుంటున్నారనే కదా దాని అర్థం. మాకేదైనా ప్రమాదం సంభవించాలని మీరు అనుకుంటున్నారనే కదా. ప్రమాదాలు సంభవించడమే కాకుండా ప్రమాదాలు కల్పించే వాళ్ళలో కూడా మీ వాళ్ళు ఉంటారనే కదా మీరు చెప్పదలుచుకున్నది. ఎక్కడ ప్రజాస్వామ్యం?